గురుగారు, శ్రీకృష్ణుడు తనని తాను పరమాత్మగా అభివర్ణించుకున్నాడు. కానీ ఒక సాధారణ మనిషిలానే జన్మించాడు కదా, మరి పరమాత్మ ఎప్పుడయ్యాడు? భూమికి భారం పెరిగింది. అంటే దుర్మార్గులందరూ కూడా రాజులు అనే పేరుతో, రాక్షసులందరూ కూడా రాజుల వేషాల్లో భూమి మీద వచ్చారు. దానివల్ల భూభారం బాగా పెరిగిందిట. పెరిగినప్పుడు ఈ భూదేవి గోరూపంలో సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మగారిని ప్రార్థించింది, అయ్యా మీరు భూభారం తగ్గించడానికి భూమి మీదకి రమ్మని. అప్పుడు వైకుంఠంలో ఉండే నారాయణమూర్తి చెప్పాడు, నేను భూమి మీద యదువంశంలో జన్మిస్తాను, మీ దేవతలు కూడా నాకు సహకారం కోసం మీరు కూడా జన్మించండి అని చెప్పారు. కనుక అక్కడ చెప్పడంలో ఇటు రామావతారం కృష్ణావతారం రెండూ కూడా చెప్పబడ్డవి ఏంటంటే, మానవుడిగా ఉన్నవాడు కూడా భగవంతుడంత స్థాయికి వెళ్ళి ధర్మాన్ని స్థాపన చేయవచ్చు అని చెప్పడానికి ఒక ఆదర్శవంతంగా తాను మానవుడిగా వచ్చాడు. అయితే రాముడు ఏం చెప్పాడంటే, నేను మానవుడినే అని చివరిదాకా చెప్తూ వచ్చాడు. కానీ కృష్ణ పరమాత్మ ఏమన్నా అంటే, మీరందరూ నన్ను పిచ్చివాడు మానవుడు అనుకుంటున్నారు, నేను దేవుడు రా బాబు అన్నారు. కృష్ణస్తు భగవాన్ స్వయం, నేను స్వయంగా భగవంతుణ్ణే. అంటే మీలాగనే కరచరణాలతో 2 చేతులు 2 కాళ్ళతోనే పుట్టాను, కానీ నేను సాక్షాత్తు భగవంతుడు, నన్ను తెలుసుకో. భగవద్గీతలో కూడా అదే చెప్పారు, నన్నే ఆశ్రయించు, నన్నే పూజించు, నా గురించే భావన చేస్తూ ఉండన్నారు. కనుక ఆయన మానవుడిగా పుట్టిన మహనీయుడిగా తన యొక్క లీలలు ప్రదర్శించాడు. కనుక లోకమంతా తను భగవంతుడనే అన్నారు. అందుకనే చూడండి, రామావతారం కంటే కృష్ణావతారంలో అద్భుతమైనటువంటి లీలలు చేశారు. చిన్నతనంలోనే ఇంకా నామకరణం కూడా చేయకుండా, ఉయ్యాల్లో కూడా వేయకుండా ముందే పూతను సంహరించేశాడు. అట్లా మానవుడిగా పుట్టినప్పటికి కూడా మహిమ. అందుకనే అన్నారు పరిపూర్ణ అవతారం అంటే అది అర్థం. మానవుడిగా పుట్టి మహనీయుడిగా ఉండడానికి ఏ పని చేయొచ్చో అది రామావతారం నిరూపిస్తే, అద్భుతమైనటువంటి అమానుషమైనటువంటి కార్యాలు కూడా చేయడానికి తాను భూమి మీదకి వచ్చానన్నట్టుగా పరమాత్మ వర్ణించారు. అయితే మానవుడిగా అవతరిస్తేనే, భూమి మీద అవతరించినందుకు మానవుడు అయిపోవాల్సిందే. ఎవరైతే ఊర్ధ్వలోకాల్లో ఉంటారో వారు దేవతలు అవుతారు. భూమి మీద పుట్టిన ప్రతివాడు మానవుడే అవుతాడు. కనుక తల్లి గర్భంలో పుట్టినట్టుగా నటించాడు. అందుకనే మీరు భాగవతానికి సంబంధించిన ఇతర గ్రంథాలని కూడా పరిశీలించినప్పుడు ఏమని తెలుస్తుందంటే, ఆమె గర్భవతిగా, దేవకీదేవి గర్భవతిగా కనబడ్డప్పుడు వాయుదేవుడిని ప్రార్థించాట, మా తల్లి గర్భంలో నువ్వు కొన్నాళ్ళు ఉండవయ్యా అని. అంటే ఆమె గర్భవతిలాగా ఉన్నట్టుగా వాయుదేవుడు ఉన్నట్ట. ఎప్పుడైతే పరమాత్మ వైకుంఠం నుంచి నేరుగా ఎదురుగా చెరసాలలో మధురానగరంలో వచ్చాడో, అప్పుడు ఆ వాయుదేవుడిని నువ్వు తొలగిపోమ్మన్నట్ట. అమ్మవారికి సొమ్మసిల్లిపోయిందిట. అప్పుడు ఎదురుగా కృష్ణ పరమాత్మ కనబడ్డాడు. అందుకనే చతుర్భుజ శంఖచక్ర గదా పద్మాలతో వనమాలతో కనబడ్డాట మధురానగరంలో చెరసాలలో. మరి తల్లి గర్భంలో 4 చేతులు కిరీటం పెట్టుకొని ఎట్లా పుడతాడు అంటే, అట్లా ప్రకటమయ్యాడు అవతారము అని. కనుక మానవుడిగా పుట్టినా కూడా ఆయన సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చిన చతుర్భుజుడైనటువంటి నారాయణమూర్తిగానే కృష్ణస్తు భగవాన్ స్వయం అనేటువంటి విషయం దీని ద్వారా తెలుసుకోవాలి.